నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. మయన్మార్ లో సైబర్ క్రైమ్ నేరస్తుల చేతిలో చిక్కి విలువిల్లాడిన దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం కాపాడింది. ఇందులో నలుగురు రాష్ట్ర వాసుల్ని సురక్షితంగా దేశానికి రప్పించామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏజెంట్ల చేతిలో మోసపోకుండా విదేశాలకు వెళ్లే వాళ్లు జాగ్రత్త పడాలని సూచించారు. మయన్మార్ లో చిక్కుకున్న మరికొందరిని సురక్షితంగా దేశానికి రప్పిస్తామని చెప్పారు. స్థానిక ఏజెంట్లే తనను మోసం చేశారని మయన్మార్ నుంచి వచ్చిన బాధితుడు వాపోయాడు. మయన్మార్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి వీళ్ళని చిత్రహింసలు పెట్టి సైబర్ క్రైమ్లో వాడి వాళ్ళని హింసించినటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఇండియన్ ఎంబసీ ఒక 37 మెంబర్స్ని రెస్క్యూ చేసింది. అందులో 4 తెలుగువారు ఉన్నారు. వీళ్ళని అంటే డిఫరెంట్ జాబ్స్ ఇప్పిస్తామని కొంతమందిని దుబాయ్, కొంతమందిని థాయిలాండ్ తీసుకువెళ్లి అక్కడ నుంచి నైట్ టైంలో వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి తెలియని ప్రాంతాల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా డిఫరెంట్ కంట్రీస్ అమెరికా, యూరోప్ వాళ్ళందరికీ ఒక ఫేక్ అకౌంట్స్ ద్వారా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయటం, వాళ్ళ పనులు చేయకపోతే చిత్రహింసలు పెట్టడం ఇలా జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారంట అక్కడ. కొంతమంది అక్కడ పోయిన వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫుడ్ సరిగా పెట్టరు, పండుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్ చాలా దెబ్బలు తగిలినాయి. కొంతమంది బిల్డింగుల మీద నుంచి దూకి కింద పడి బయటికి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగం ఉంటే ఉండొచ్చు, అంత మాత్రాన డెస్పరేట్నెస్ లో ఎవరితో పడితే వాళ్ళతోటి క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్లొద్దు. ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి ఏజెంట్లుగా మనవాళ్లే ఉంటున్నారు. అంటే తెలుగు వాళ్లే కొంతమంది ఏజెంట్లుగా ఉండి ఇలాంటి అమాయకులని వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ తీసుకొని ఆశ చూపించి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు వీళ్ళు ఎక్కడున్నారనేది. ఫోన్ కానీ ఏమీ ఉండవు. ఇలాంటి స్కాములకి దయచేసి మీరు పడొద్దని, అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తా ఉంటే 1కి 10 సార్లు చెక్ చేసుకోవటం, ఎంబసీ వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవటం, ప్రజాప్రతినిధులతో మాట్లాడుకోవటం ఇవన్నీ దయచేసి చేయాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మద్దాల సాగర్ జగన్, మా ఏజెంట్ నేమ్ ఇచ్చి భరత్ ఈజ్ రావులపాలెం, ఈజ్ వెరీ బిగ్ స్కామర్. చాలా మందిని ఇలాగే ఫ్రాడ్ చేస్తున్నాడు. ఆయన రాజమండ్రి అని చెప్పి హైదరాబాద్కి తీసుకొచ్చి రూమ్కి అన్నిటికి ఫుడ్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఆయన ఏమొచ్చి థాయిలాండ్ పంపించి స్పోకింగ్ ఇంగ్లీష్ క్యాష్ అని అవన్నీ డబ్బులు చాలా తీసుకున్నారు. తర్వాత షో మనీ కానీ థాయిలాండ్ వెళ్ళడానికి టూరిస్ట్ కిందనని కాల్ సెంటర్ జాబ్ అని చెప్పారు. ఆయన కాల్ సెంటర్ జాబ్ అని చెప్పిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ అని తెలిసింది. అక్కడికి వెళ్ళినంత వరకు మాకు తెలియలేదు. ఆ జాబ్ ఏమొచ్చి స్కామ్ జాబ్. అది మన మయన్మార్ ఆర్మీ వాళ్ళు కూడా ఇందులో సపోర్ట్ ఉన్నది. తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. లేడీస్ కూడా చాలా ట్రబుల్ పడుతున్నారు. ఉండలేక డబ్బులు కట్టించుకోవడానికి మాకు ఫోన్పే కూడా అక్కడ అకౌంట్లు పనిచేయవు. ఫోన్లు ఏమైనా ప్రూఫ్స్ కానీ వీడియోస్ కానీ తెస్తే ఫోన్లు నేలకేసి కొట్టేవారు, పనిష్మెంట్లు ఇచ్చేవారు. చాలా నరకం అంటే నరకం చూపించారు. అందులోని లేడీస్ కూడా అయితే లేడీస్కి డ్రగ్స్ ఇవ్వడం వాళ్ళు చాలా. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే జనసేన విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్టేడియంలో ప్రధాన ప్రాంగణానికి అల్లూరి ప్రాంగణంగా నామకరణం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మనోహర్ వివరించారు. సభా ప్రవేశ ద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గుణమ్మ, శ్రీశ్రీ పేర్లు పెట్టామన్నారు. సేనాతో సేనాని పేరుతో అందరి అభిప్రాయాలు వినడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. రాబోయే 3 రోజులు కూడా ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సంబరం, సామాన్యుడితో పాటు నాయకులకి కూడా ఒకే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. సేనాతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి అభిప్రాయాలు వినడానికి, వారు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి మన రాష్ట్రాన్ని కోరుకునే పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆహ్వానం పంపామో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ జిల్లాల్లో మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పునరంకితం అవుతారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
మెగా డిఎస్సీలో దాదాపు 16,400 మందికి ఉద్యోగం రావడం ఒక చరిత్ర అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభం, విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6 ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే మెగా డిఎస్సి కూడా నిర్వహించడం, దాదాపు 16,400 మందికి మెగా డిఎస్సిలో కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్ గా అపాయింట్ అయ్యారు. ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వీధి కుక్కల వలన గుంటూరు నగరవాసులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం దృష్టికి తెచ్చారు. గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర అధ్యక్షతన గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని గతంలో సూచించామని గుర్తు చేశారు. అలాగే ఈ కమిటీలో జంతు ప్రేమికులు తీసుకోవాలన్న కమిషనర్ను కోరామన్నారు. ఇంతవరకు ఈ కమిటీ ఏర్పాటు అతిగతి లేదని మండిపడ్డారు. అదేవిధంగా కుక్కలను షెల్టర్ ఏర్పాటు చేయాలన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా స్పీడ్ గా జరగటం లేదన్నారు. దీనిపై మేయర్ కోవలమూడి రవీంద్ర స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అధ్యక్ష, కుక్కల సమస్య అనేది ఎంత తీవ్రమైందో మనందరికీ తెలిసిందే. దానికోసం మరి ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. మన 4వ తారీఖు గారు కమిషనర్ గారు యానిమల్ హస్బెండరీకి లేఖ రాయడం జరిగింది. దీన్ని త్వరితగతిన మనకి ఒక సొసైటీని ఏర్పాటు చేయాలని. ఇదివరకు మీ సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. కుక్కల ప్రేమికులతో కలిపి, జంతు ప్రేమికులతో కలిపి ఒక సొసైటీతో మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అయితే చాలా మంది రావడం కూడా జరిగింది. మరి ఎందుకన్నా వాళ్ళకి ఇంతవరకు అప్పచెప్పడం జరగలేదు. ఎలా పరిస్థితి తయారైందంటే మనకి కార్పొరేషన్లో మన ఇంట్లో పిల్లలు కుక్కల బారిన పడి చనిపోవట్లేదు కాబట్టి, మన పెద్దలు కుక్కల బారిన యాక్సిడెంట్లతో చనిపోవట్లేదు, పడిపోవట్లేదు కాబట్టి మనం దీన్ని పట్టించుకోవట్లేదు అన్న విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనికి చాలా ఫాస్ట్గా ఇలాగా స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ లాంటి వాటికి మరొకసారి అవకాశం ఇవ్వకుండా కరెక్ట్గా ప్రాపర్గా చేసే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఇస్తున్నారు, ఏ ప్రతిపాదనతో చేస్తున్నారు అనే చక్కటి పర్యవేక్షణతో ఈ యొక్క కార్యక్రమం జరగాలి అధ్యక్ష. మరి మనం చూస్తే బయాలజిస్ట్ లేడు, మనకి ఎంహెచ్ఓ లేరు, ఎవరు లేరు. దీన్ని ఎలా చేపడతారు అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమే. దీన్ని ఇంత ఈజీగా అంటే మన కార్పొరేషన్ పరిధిలోనే చిన్నపిల్లలు చనిపోతున్నా కూడా, యాక్సిడెంట్లు గురవుతున్నా, కుక్కలతో విపరీతమైన సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు సీరియస్గా తీసుకోకపోవడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ దృష్టికి వచ్చిన జంతు ప్రేమికులు కానివ్వండి, సొసైటీలు కానివ్వండి, వాళ్ళకి అప్పచెప్పి ఒక ప్రోగ్రామ్ ని చేపట్టాల్సిందే నేను కోరుకుంటున్నాను. పొన్నూరు నియోజకవర్గ యాదవ్ సంఘ నాయకుల మీడియా సమావేశం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి భాస్కర్ రావు, మురళీకృష్ణ, వెంకట రామారావు మాట్లాడారు. పెదకాకాని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాస్ చచ్చరోడని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అంబటి మురళి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పెదకాకాని మండలంలో బినామీ పేర్లతో బోర్లు వేస్తే శ్రీనివాసరావు లక్షలు దండుకున్నారని తెలిపారు. శ్రీనివాసరావు పార్ట్నర్ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేస్తే శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర చేయించడాన్ని చెప్పడం దుర్మార్గమని దుయ్యబట్టారు. అలాంటి ఎంపీపీ శ్రీనివాసరావుని కారుమూరి, అంబటి సమర్థించడంపై వారు మండిపడ్డారు. తక్కెలపాడులో కృష్ణుని పోలిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సామరస్యంగా ఎమ్మెల్యే మాట్లాడి తొలగించారని, దానిని కూడా వైసీపీ రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. బీసీలు నాటి నుంచి టీడీపీ పార్టీతో దూలిపాల నరేంద్రతోనే ఉన్నారని గుర్తు చేశారు. బీసీలు అంటేనే టీడీపీ, టీడీపీ అంటేనే బీసీలు అని వారు చెప్పారు. అంబటి మురళి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం. నిన్న అంబటి మురళి గారు ఆయన సచ్చరిచంద్రుడిలాగా తుల్లిమిల్లి శ్రీనివాసరావు గారు,
పేరు కనీసం ఆయన పేపర్లన్నా రాసుకోవాలా. తల్లిమిల్లి అంటున్నాడు. తల్లిమిల్లి కాదండి, తుల్లిమిల్లి శ్రీనివాసరావు పెదకాకాని మండల అధ్యక్షుడు. అది ముందర తెలుసుకోండి. అలాగే మీరు నిజాలని అబద్ధాలు చేయాలని, అబద్ధాలు నిజాలను చేయాలని చెప్పేసి ఏదో నరేంద్ర గారి మీద మీరు బురద చల్లాలని చెప్పేసి పిచ్చి పిచ్చి డైలాగులు మానుకొని కులమతాలను రెచ్చగొట్టి కులాల ముసుగులో మీరేదో పబ్బం గడుపుకోవాలంటే అది ఈ రాష్ట్రంలో కానీ ప్రప్రథమంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో యాదవులు అంత పిచ్చివాళ్ళు కాదు. నేను అనుకుంటున్నాను యాదవులు చాలా తెలివిగలవాళ్ళు. ఇలాగే ఈరోజు మా ఎంపీపీ గారి మీద కేసు పెట్టి నరేంద్ర గారు లోపలేయించారని చెప్తున్నారు. అట్లాంటి సంస్కృతి కానీ అట్లాంటి విష సంస్కృతి కానీ మాకు లేదండి. గుర్తుపెట్టుకోవాలా, ఒకటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఈరోజు ఎవరైతే నరేంద్ర గారు పెట్టి కేసులు పెట్టి లోపలేయించారని చెప్తున్నారో అదంతా అబద్ధం అండి. ఈ మండలంలో తుల్లిమిల్లి శ్రీనివాస్ గారి బ్రదరు తుల్లిమిల్లి వెంకటేశ్వరరావు ఈయన ఇద్దరు కలిసి పార్ట్నర్స్ ఈ బోర్లు వేయించే దాంట్లో. ఈ బోర్లు వేయించే దాంట్లో పార్ట్నర్స్ కాడ చెడి నా దగ్గర కూడా వచ్చాడు అతను. వస్తే అయ్యా ఇట్లాంటి సంగతి అన్నా, నాకు ఇట్లా ఎంపీపీ గారు డబ్బులు ఇవ్వట్లేదంటే అయ్యా ఆ దోపిడీ విషయాలు ఆ దొంగతనం విషయాలు నాకు తెలియదయ్యా. మురళి గారు, కారుమూరు నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో బీసీలకి ఏదో ఉద్ధరించామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం. అలాగే నిన్న మా నరేంద్ర గారి గురించి అవకలు చౌకలు వెళ్తున్నారు. ఈరోజు మొన్న జరిగిన మన ఎంపీపీ గారి కేసు వచ్చారుగా, వాళ్ళ పర్సనల్ తగాదులు, వాళ్ళ వ్యక్తిగత తగాదులు. అది అసలు మా పార్టీకి కానీ మా నరేంద్ర గారికి సంబంధమే లేదు. అలాగే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే అపవాసం చేయొద్దని కారుమూరు నాగేశ్వరరావు గారికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. వైసీపీ గెలిస్తే ప్రజాస్వామ్యం, అదే తెలుగుదేశం గెలిస్తే ఈవీఎం అంటున్నారు. అది కూడా పద్ధతి కాదని ఒకసారి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బీసీలకి ఎంత అన్యాయం జరిగిందో ఉదాహరణ మాచర్ల గురించి తెలుసుకుంటే తెలిసిద్ది. అలాగే ఇప్పుడు మా పొన్నూరు నియోజకవర్గం వచ్చేలాగా ఉదాహరణ నేనే. మా మండలం వచ్చేలాగే మాకు దర్శిభాసరావు గారు అలాగే గుడ్ చైర్మన్గా ఇచ్చారు. అలాగే అంతకుముందు అసలు మన బీసీలకైనా చెబుతున్నాం, యాదవులకు ఇచ్చింది మన ఎన్టీ రామారావు గారు 82లోనే ఎంపీపీ ఇచ్చారు. గుంటూరు ఇన్నర్ రింగ్ వద్ద ఏర్పాటు చేసిన 99 అడుగుల మట్టి గణపతి విగ్రహం దీక్షించేందుకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని విగ్రహ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ ఎం నరేంద్ర, సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ రాజానాయుడు మీడియాతో మాట్లాడారు. 99 అడుగుల మట్టి గణపతి విగ్రహం తయారీ కోసం 3 నెలల పాటు 150 మంది కళాకారులు పనిచేయడం జరిగిందని చెప్పారు. 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేయనున్నామని తెలిపారు. అయితే 50 రూపాయల రుసుం వసూలు చేసే విషయంలో కమిటీ ప్రతినిధుల వివరణ ఇచ్చారు. 99 అడుగుల మట్టి వినాయక విగ్రహం దర్శనం ఉచితమని వారు వెల్లడించారు. కేవలం పూజ చేయించుకునే వారి నుంచి మాత్రమే 50 రూపాయలు వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మహాగణపతి మట్టి గణపతి ఉత్సవం నిన్న వర్షం కారణంగా కొద్దిగా లేటుగానే స్టార్ట్ అయింది. మంచి స్పందన వచ్చింది. మనం టోటల్గా 21 రోజు ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తాము. పిల్లలు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఏ అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి చర్యలు తీసుకుంటున్నాము. ఈ 21 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వచ్చిన పిల్లలకు కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి నిర్వహిస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటాము. సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళకు పార్కింగ్ పరంగా కానీ నిన్న వర్షం పడింది. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మట్టి తొలిచేసి ఇదంతా చేశాము. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా మన మట్టితో గంగానది నుంచి నీరు మట్టి అలాగే పుణ్యనదులైన గోదావరి కృష్ణా నదుల నుంచి కూడా మట్టిని వాటర్ని సేకరించి గత 3 నెలలుగా కూడా 150 మంది కార్మికులతో దీన్ని విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. పూర్తిగా అమరావతి అనేది అమరావతి మన రాజధాని, అమరావతి ప్రజలు, అమరావతి అంతా సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అమరావతి మహామట్టి గణపతి పేరుతో దీనిని ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి విశేష స్పందన లభించింది. నిన్న వర్షం కారణంగా ప్రకృతి వైపరీత్యాల రీత్యా కొంచెం లేటుగా పూజా కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. అయినా సరే స్పందన బాగానే ఉంది.
ప్రజలకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీన్ని నిమజ్జనం కూడా 21 రోజున ఇదే ప్లేస్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడే కూడా నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతిరోజు ప్రత్యేక హోమాలు, అర్చనలు, పూజలు, భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీని నిమిత్తం కూడా ప్రత్యేకించి ఒక పూజారులను కూడా నియమించడం జరిగింది. వాళ్ళు ఉదయం నుంచి రాత్రి 10 వరకు కూడా పూజలు చేయడానికి ప్రత్యేకంగా ఒక టీం అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ నిమిత్తం కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా కూడా భక్తులకి సెక్యూరిటీ టీం కూడా ఉంటుంది. అలాగే వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు మీద ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ కూడా ప్రాబ్లం లేకుండా కూడా పోలీస్ వారితో సహకరించి మాట్లాడుకొని చేస్తున్నాము. ఈ విధంగా ఈకో ఫ్రెండ్లీకి విశేష స్పందన లభించడం అందరికీ అభినందనలు తెలియజేసుకోవడానికి మీ మీడియా ద్వారా ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము దాన్ని బలవంతంగా తీసుకోవట్లేదు, ఉచితంగానే మేము పంపిస్తున్నాము. భక్తుల్ని వచ్చి గోత్రనామాలు చెప్పించుకొని అక్కడికి వెళ్ళి అక్షింతలు వేయించుకొని శటకోపం పెట్టించుకొని చేయించుకున్న తర్వాతనే వాళ్ళు 50 రూపాయలు దానికి మాత్రమే తీసుకుంటున్నారు. ఉచితంగా వెళ్ళే వాళ్ళు ఉచితంగానే చూస్తున్నారు. బషీరాబాద్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గుంటూరులో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించిన వామపక్షాలు సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యుత్ పోరాటం జరిగిందన్నారు. చంద్రబాబు విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 వామపక్ష పార్టీలు చెలో అసెంబ్లీ చేపట్టడం జరిగిందని తెలిపారు. అత్యంత రాక్షసత్వంగా చంద్రబాబు పోలీసులతో కాల్పులు చేపించాడని చెప్పారు. పోలీసుల కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ అనే 3 వామపక్ష పార్టీ శ్రేణులు అమరులయ్యారని తెలిపారు. వేలాది మంది కామ్రేడ్స్ తీవ్ర గాయాలకు గురయ్యారని చెప్పారు. నేడు చంద్రబాబు అధికారంలో ఉండగా మరోసారి ప్రజలపై విద్యుత్ భారాలు మోపారని తెలిపారు. గతంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు, నారా లోకేశ్లు ఇప్పుడు దగ్గరుండే విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోందన్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు విద్యుత్ బాధ మానుకోవాలని హెచ్చరించారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకొని చివరిగా చలో అసెంబ్లీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అత్యంత రాక్షసంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో అమరులైనటువంటి 3 వీరులు బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ వీళ్ళు మృతి చెందారు. అలాగే వేల సంఖ్యలో కామ్రేడ్స్ గాయాల పాలయ్యారు. చేతులు విరిగి, కాళ్ళు విరిగి, తలలు పగిలినటువంటి కామ్రేడ్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇదే సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల పర్వాన్ని మరింత వేగవంతం చేస్తూ ఇవాళ కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయంటే అసలే పెరుగుతున్నటువంటి ధరలతోటి జనం ఇబ్బంది పడుతూ ఉంటే మూలిగే నక్కపోయిన తాటికాయ పడ్డ చందంగా కరెంటు బిల్లుల మోత రోజు రోజుకి పెరిగిపోయి ఫ్యాన్ వేసుకోవాలన్నా లైట్ వేసుకోవాలన్నా భయపడేటటువంటి దుస్థితి ఇవాళ ఏర్పడినటువంటి నేపథ్యంలో మనం బతుకుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, గతంలో నీకు ఒక అనుభవం ఉన్నది. అలాగే గతంలో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా
ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సెకీ ఒప్పందానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నగరపాలక సంస్థ గుంటూరు పరిధి టెండర్లు పొంది పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్కు విజ్ఞప్తి చేశారు. కొన్ని కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఒక్కరికే ఇన్ని కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని కౌన్సిల్ సమావేశం సాక్షిగా నిలదీశారు. ఏ ప్రతిపాదికన కాంట్రాక్టు పనులు కట్టబెట్టారని అధికారులను టార్గెట్ చేశారు. గతంలో ఎప్పుడూ కార్పొరేషన్లో కనిపించని కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారని అడిగారు. కాంట్రాక్టర్లతో అధికారులు లాలూచి పడి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికారులు సమగ్రంగా సమాచారం ఇవ్వాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆదేశించారు. ఆధారాలు ఉంటే సంబంధిత కాంట్రాక్టర్లపై యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఏ రకంగా రాగలుగుతున్నాయి, వాళ్ళు చేపట్టుకోగలుగుతున్నారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. మరి ఇది డైరెక్ట్ గా మనకి సిస్టమ్ జనరేటెడ్ గానే వస్తుందా లేదా అన్నది కూడా నా ప్రశ్న. అండ్ కాంట్రాక్టర్స్ వర్క్ తీసుకున్న తర్వాత ఇంత సమయానికి ఇది పూర్తి చేయకపోతే వాళ్ళది క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే వాళ్ళకి ముందుగానే వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా నోటీసుల ప్రక్రియ కూడా కానీ వర్క్స్ చాలా ఉన్నాయి. అలాంటి వర్క్స్కి ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? పలు విధాలు నేను ఎస్సీ గారి దృష్టికి కానివ్వండి, ఈ గారి దృష్టికి కానివ్వండి తీసుకొచ్చినప్పటికీ కూడా చేస్తున్నాం, ఇచ్చాం అని చెప్పడం తప్ప ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. అక్కడేమో సగం వర్క్ చేసి గుంటలు తవ్వేసి వాళ్ళకి బతిలు అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. మరి ఏ ప్రతిపాదకన వస్తుందో తెలియదు. లెస్కి వేస్తున్నాము, వాళ్ళకే ఇస్తున్నాం అని చెప్పారు, సంతోషం. కానీ 4 రెట్ల లెస్కి 7 రెట్ల లెస్కి వేసి పని చేజిక్కించుకొని మళ్ళీ దాని తర్వాత ఏ లెక్క ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఏ నాణ్యత ప్రకారం వర్క్ చేస్తున్నారు అన్నది ఇంకొక ప్రశ్న. ఇలాగా పూర్తి కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న వర్క్స్ అనేక ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయల వర్క్స్ ఇలాగే ఉన్నాయి అధ్యక్ష. సో దీని మీద ఒక సవివరణ నేను కోరుతున్నాను. ఎవరెవరికి కనీసం ఈ సంవత్సర కాలంలో ఎవరెవరికి ఏ ప్రాతిపదికన వర్క్ని వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది, ఎక్కడెక్కడ వర్క్స్ చేశారు, ఎక్కడ ఆపేశారు, ఎంత కాల పరిమితి తీసుకుంటున్నారు, ప్రజల దగ్గర నుంచి బోర్డంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళకే మళ్ళీ కాంట్రాక్ట్లు ఏ విధంగా వస్తున్నాయి అన్నది నేను వివరణ కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎన్ని వర్క్లు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, ఎన్ని వర్క్లు శంకుస్థాపన, ఏ వర్క్ ఎంతవరకు, మీరు డీటెయిల్ రిపోర్ట్ మేడం అడిగారు, మీరు ఎన్ని రోజుల్లోకి ఇస్తారో ఆ రిపోర్ట్, తర్వాత ఏ ప్రతిపాదన మీద వస్తున్నాయనే దానికి మీరు సమాధానం ఇచ్చారు. సెంటర్లో ఉన్న దాన్ని పెట్టి ఇంకా డౌట్ ఉంటే చెప్పండి మేడం, ఇంకా దానికి కూడా ఆన్సర్ చేయని క్వశ్చన్ ఉంటే చెప్పండి ఆన్సర్. గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులకు బేసిక్ నాలెడ్జ్ లేదని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్ అయ్యారు. పోలీస్ శాఖ సూచిస్తే చైతన్య మీడియా సొల్యూషన్స్ కు ఎల్ఈడీ బోర్డుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తారా అని నిలదీశారు. గుంటూరు నగరంలో అనధికారికంగా వెలుస్తున్న హోర్డింగ్లపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో మేయర్ కు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నోసార్లు దీనిపై ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు. రూల్స్ పాటించని యాడ్ ఏజెన్సీలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మేయర్ స్పందిస్తూ ఎమ్మెల్యే అడిగిన వివరాలను తక్షణమే అందించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. మీకు వర్క్ ఆర్డర్ ఇస్తారా? వీళ్ళకున్న వర్క్ ఆర్డర్ ఏది? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కార్పొరేషన్ కి లెటర్ ఏమన్నా రాసారా మాకు బోర్డులు ఏర్పాటు చేయాలని? మీ దగ్గర ఆ లెటర్ కాపీ ఏమన్నా ఉందా? వీళ్ళకి ఏ ప్రాతిపదికన ఇలాంటివన్నీ మీకు పర్మిషన్ ఇవ్వడానికి గల ఆన్ పేపర్ రికార్డ్ ఏదైనా ఉందా? ఇందాక మీరే చెప్పారు లైట్ బోర్డ్స్ చెప్పాము, ఎల్ఈడి చెప్పలేదు అని చెప్పి. అంటే లైట్ కి ఎల్ఈడి కూడా డిఫరెన్స్ తెలియకుండా గత సంవత్సర కాలం నుంచి కూడా మనం రోడ్లన్నీ కూడా ఇలాగే తిరుగుతున్నామా? ఈరోజు ఎల్ఈడితో చాలా ప్రాబ్లం ఉందని గత కౌన్సిల్లోనే మీ దగ్గర ప్రస్తావించడం జరిగింది. అప్పుడైనా ఎల్ఈడికి పర్మిషన్ లేదు, అయినా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారని మీరు నా దగ్గర ప్రస్తావించారు. ఆ డీటెయిల్సే మిమ్మల్ని నేను కోరడం జరిగింది, ఇంతవరకు రాలేదు నాకు ఆన్సర్స్. ఇలా ఎందుకు మీరు చేస్తున్నారు? ఆ ఎల్ఈడి లైట్స్ వల్లనే చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దాని రిఫ్లెక్షన్ ఎక్కువ వస్తుంది. కరెక్ట్ గా డౌన్ లో దిగి ఫ్లైఓవర్ డౌన్ లో దిగిన వెంటనే బోర్డ్స్ కనిపిస్తుంటాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ లైటింగ్ తో వేయాలో కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయినా కూడా మనం పట్టించుకోవట్లేదు. ట్రాఫిక్ పోలీస్ మీద అంటే పోలీస్ వారి మీద మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెప్తున్నారు. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే స్వయంగా వచ్చి చెప్పిన విషయం ఏంటంటే బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు, సిగ్నల్స్ మీద అవగాహన కల్పించే యాడ్స్
ఒక ఓవరాల్గా దాంట్లో 10 స్లైడ్స్ వస్తే అందులో దగ్గర 6 స్లైడ్స్ ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేసే స్లైడ్స్ రావాలి. మిగతా 4 స్లైడ్స్ మాత్రం వాళ్ళ ఓన్ అడ్వర్టైజ్మెంట్స్ వేసుకోవచ్చు. ఆ ప్రతిపాదికన వాళ్ళు అలా పాటించడం లేదు అని చెప్పడం జరిగింది. అసలు ఇలా మీరు పర్మిషన్ ఇవ్వడానికి ఉన్న వర్క్ ఆర్డర్ ఏదైనా ఉందా, ఆన్ రిటర్న్ పేపర్ ఏదైనా ఉందో నాకు సమర్పించండి. లేని పక్షంలో ఎలా ఇచ్చారో కూడా నాకు వివరణ ఇవ్వండి. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో జగనన్న కాలనీలపై రగడ నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన ఈ వివాదం కాస్త వాగ్వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జగనన్న కాలనీలకు వెళ్లడానికి లబ్దిదారులు ఇష్టపడటం లేదని పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు ప్రస్తావించడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అధికార విపక్ష సభ్యుల మధ్య గొడవ నెలకొంది. సర్ది చెప్పబోయిన ఎమ్మెల్సీ చంద్రగిరి ఈశ్వరత్నంపై సొంత కార్పొరేటర్లే ఎదురుదాడికి దిగడం విశేషం. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నియమాలు పాటించాలని ఘాటుగా హెచ్చరించారు. దీనిపై ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి మాట్లాడుతూ రాజకీయ విమర్శలకు కౌన్సిల్ సమావేశం వేదిక కాకూడదన్నారు. కార్పొరేటర్లు సభా గౌరవాన్ని కాపాడాలని సూచించారు. లేని పక్షంలో సభా హక్కుల ఉల్లంఘన కింద సభ్యులపై చర్యలు తీసుకోవాలని మేయర్ కు విజ్ఞప్తి చేశారు. ఇండ్లు కట్టుకున్నటువంటి చోట రోడ్డు ఫార్మేషన్ కూడా చేశారు. రోడ్డు ఫార్మేషన్ చేసిన తర్వాత అక్కడ రాకపోకలు కూడా జరిగాయి. కొంతమందికి అక్కడ 20 గజాలు ఉందనా 30 గజాలు ఉందని చెప్పి రోడ్డుకి అడ్డంగా బ్యారికేడ్లు వేసేసి రోడ్డుకి రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వైనాన్ని నేను కమిషనర్ గారి దృష్టిలో పెట్టాను. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా అడిగాను. కేవలం ఒక 20 గజాలు 30 గజాలు ప్రైవేట్ నాదే ఉంటుంది అనుకోండి, నాకు ఏ రకంగా ఉపయోగపడదు. నాకు రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి నా స్థలంలో నేను కంచేస్తానంటే రేపు వాళ్ళ రాకపోకలు ఎలా జరుగుతాయి? అది కూడా లేఅవుట్ వేసింది, అక్కడ ఇండ్లు ఉన్నాయి మన లేఅవుట్లో, ఆ రోడ్డు కూడా మనం వేసింది. ఇప్పుడు వాళ్ళ అడ్డు పెట్టకపోతే ఈ రకంగా కానీ మనం అడ్డు పెట్టాలంటే ఏ రోడ్డు కూడా ముందుకెళ్ళదు. నంబర్ 1. నంబర్ 2 సార్, మెర్జుల గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పుడే రోడ్లు వైడింగ్ అనేటువంటి మార్కింగ్ ఇవ్వండి, దానికి ఏదైనా మట్టి పోయండి. రేపు ఇండ్లు అన్ని అయిన తర్వాత మళ్ళీ మనం కొట్టాలంటే మళ్ళీ మనకు టీడీఆర్ ఇవ్వాలి. కట్టుకొని వెళ్ళడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. చెప్తున్నాం అధ్యక్ష. ఎమ్మెల్యే గారు ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఆడ మిస్యూజ్ జరుగుతుంది, కొంతమంది టిక్కోయిలలో ఉన్నారు, కొంతమంది లేఅవుట్లు ఉన్నారని చెప్తున్నారు. టిక్కోయిలలో ఉన్న ఎవరు లేఅవుట్లు లేరు. టిక్కోయిలే లేఅవుట్లు అన్ని ఇప్పుడు మన పరిధిలో లేదు. దయచేసి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే ఎక్కారు కాబట్టి దాన్ని సమాజం చెప్పాలన్న బాధ్యత మా పార్టీ తరఫున మాకు ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము సమాజం మీరు ఎంత మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. ఆ రోజు వాళ్ళు చేసిన వాళ్ళ సొమ్ము కాదు, ఈ రోజు మేము చేసిన మా సొమ్ము కాదు, అంతా కూడా ప్రభుత్వం సొమ్మే. ప్రభుత్వం పరిపాలనలో కొన్ని వాళ్ళకు నియమ నిబంధనలను బట్టి చేస్తున్నారు. దానిలో భాగంగా మరి అందరూ చెప్పుకున్నాం, అందరి పేర్లు చెప్పుకున్నాం, ఎవరు కూడా. కాకపోతే ఎక్కువ తక్కువ సిస్టమ్ మార్చారు అంతే తప్ప మరి అంతెందుకు ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు, ఒక తహసీల్దార్ ఉన్నప్పుడు అక్కడ ప్రమాణం ఉంటుంది, ఇంకొక పట్టించుకొని ఆఫీసర్స్ వచ్చినప్పుడు అక్కడ వేరే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఈ సందర్భంగా ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మా సోదరులు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగనన్న కాలనీస్ అని ఇచ్చారో దాంట్లో ఎంత ప్రతిఫలం ఉంది, ఎంత మంచి జరిగింది, చెడు జరిగింది అనేది డిఫరెంట్. అయితే ఇదేంటంటే పెద్దలు చెప్పినట్టుగా, మాజీ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అనుభవం మీద చెప్పారు. వారు చెప్తున్నారు రకరకాల ఏజెన్సీస్, రకరకాల పేర్ల మీద పేదలకి ఇల్లు అందటం వల్ల మరి మనకు తెలిసిందే టిట్కో ఇల్లు ఉందంటే నాకు తెలిసేసేసి 10 ఇల్లు, నేను లీడర్ని అయితే 10 ఇల్లు నా పేరుతో ఉంటాయి. ఇది ఎవరున్నా కానీ, వైసీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎవరున్నా కానీ మాట్లాడాలి తప్ప ఇక్కడికి వచ్చి మాట్లాడుతాను కూడా చెప్పారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి ఈ విధమైన సిద్ధాంతాలు తప్పితే మాత్రం మీరు కూడా అచ్చెన్నాయుడు గారు ప్రతిదానికి మీరు లేకపోవడం, వాళ్ళు క్లియర్గా మరి మాట్లాడేవండి. మీకు మళ్ళీ టైం ఇస్తాను. టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు రాసి పెట్టుకోండి. మేము ఎట్లా నోట్స్ రాసుకున్నామో మీరు కూడా నోట్స్ రాసి పెట్టుకోండి. నేను కన్ఫ్యూజ్ అవుతాను, అది అవుతానంటే కాదు. మీరు ఒక బాధ్యత స్థానంలో మీరు ఉన్నప్పుడు మీరు అన్ని నోట్స్ రాసుకొని మీకు ఇచ్చిన టైంలో మీకే నేను మేము ఇంతకు ముందులా మీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడకుండా వన్ సైడ్ ఏం చేయట్లేదు కదా మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.